స్వరబ్రహ్మ మహాదేవన్ గారికి సంతృప్తిని, సంపూర్ణమైన విజయాన్ని అందించిన చిత్రం మంచి మనసులు. ముఖ్యంగా పాట ఉన్నంత వరకు వినిపించేటువంటి మాస్టారి పాట మరపురానిది. వేల వేదికలపై ఔత్సాహిక గాయకులు ఇప్పటికీ ఎప్పటికీ పాడేటువంటి ఆ ఆత్రేయ పాటని మన ముందు మరోసారి వినిపించడానికి శ్రీ గంగాధర శాస్త్రి గారు వస్తున్నారు. వారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. 82 ఈ సినీ సంగీత ప్రయాణంలో ఎన్నో పాటలు అండ్ సువర్ణాక్షరాలతో లిఖించినటువంటి పేరు ఘంటసాల గారు. ఘంటసాల గారి పాటలు ఎన్నో వేదికలపైన మీరు కొన్ని వేల ప్రోగ్రామ్స్లో పాడుంటారు. ఘంటసాల గారు అని నేను చెప్పి వదిలేస్తే చాలు, ఇక అక్కడి నుంచి గంగాధర్ గారు అందుకుంటారు. చెప్పండి. ఆహారంలో భక్తి కలిస్తే అది ప్రసాదం అవుతుంది. నీళ్లలో భక్తి కలిస్తే అది తీర్థం అవుతుంది. యాత్రలో భక్తి కలిస్తే అది తీర్థయాత్ర అవుతుంది. స్నేహంలో భక్తి కలిస్తే అది సత్సంగం అవుతుంది. ఒక అత్యద్భుతమైన గాత్రంలో భక్తి కలిస్తే అది ఒక ఘంటసాలే అవుతుంది అని నా పరిపూర్ణమైన విశ్వాసం. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ మా హృదయాలలో చిరంజీవి వైనావయా. శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. కనుచూపు కరువైన వారికైనా, కనుచూపు కరువైన వారికైనా కనిపించి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు. ఒకవైపు ఉర్రూతలూపు కవనాలు, ఒక ప్రక్క ఉరికించు యుద్ధ భేరీలు, ఒక చంప శృంగారములుగు నాట్యాలు. నవరసాలు లిఖించు నగరానికొచ్చాము. కనులు లేవని నీవు కలతపడవలదు, కనులు లేవని నీవు కలతపడవలదు. నా కనులు నీవిగా చేసుకొని చూడు. శిలలపై శిల్పాలు చెక్కినారు. మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. శిలలపై శిల్పాలు చెక్కినారు. 1955లో వచ్చిన విజయవారి మిస్సమ్మ మధురమైన పాటల పందిరి. ఇందులో కథానాయకుడికి పాట పాడించేటువంటి గాయకుడి విషయంలో ఒక ప్రయోగం చేశారు. అప్పటికే రామారావు గారికి ఘంటసాల మాస్టర్ గారు విస్తృతంగా పాటలు పాడుతున్న రోజులు. అయితే ఈ సినిమాలో ఏఎం రాజా గారితో పాట పాడించారు. సందర్భము, సంగీతము, సాహిత్యము మంచివైతే సత్ఫలితాలను ఇస్తాయి అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ పాటే. పింగళి వారి సాహిత్యం, సాలూరు రాజేశ్వరరావు గారి సంగీతం. మరి ఆ పాట పాడడానికి వేదిక మీదకి ఇప్పుడు ఆహ్వానించేస్తున్నాము కారుణ్యం. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే.
తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలే చొరవ చేసి రమ్మనుచో చొరవ చేసి రమ్మనుచో మర్యాదగా పొమ్మనిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే విసిగి నసిగి కసిరినచో విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టమెలే తరచి తరచి ఊసడిగిన తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే ఆడువారి మాటలకు అర్థాలే వేరులే అర్థాలే వేరులే అర్థాలే వేరులే కారు నేను ఒక విషయం అడగాలి. అడగండి. ఆడవారి మాటలకు అర్థాలు ఎందుకు వేరు? అదంతేనండి. మీకు ఎలా తెలుసు? మీకు పెళ్ళయిందా? ఓహో, పోనీ మీరు లవ్ లో ఉన్నారా? లవ్లో చాలా సార్లు ఉన్నాను. లేకపోతే మీరు ఎలా అర్థం నేను చేసుకుంటారు నిత్య లవ్లో ఆడవాళ్ళని? ఉంటాను, అది మీకు తెలుసు కదా. దెన్ హౌ డు యు అండర్స్టాండ్ ఆడవాళ్ళు? అదే లవ్లో ఉంటాను కాబట్టి. మా మాటలకు అర్థాలు ఎలా వేరుగా ఉంటాయి? ఇప్పుడు చెప్పాను కదండి, పాట అంతా ఎస్సే రాశాను కదా. ఓకే, అప్పుడు అంటున్నారు ఇప్పుడు అంటున్నారు ఆడవాళ్ళ మాటలకు అర్థాలు వేర్లే అని. ఎప్పటికీ అంతే. అదేమిటో మాకు ఎప్పటికీ అర్థం కావడం లేదు. మీరు మాకు అర్థం అవ్వట్లేదు, అదే బాధ, మా బాధ అదే. ఓకే, థ్యాంక్ యూ కారుణ్య, దట్ వాస్ లవ్లీ. థ్యాంక్ యూ. పాత మాస్ కొత్త క్లాస్ సాంగ్స్ ప్రెజెంట్ చేసి వాళ్ళు పోటీ పడబోతున్నారు. అందరినీ ఇన్స్పైర్ చేసే ఒక బ్యూటిఫుల్ రౌండ్ గా నేను అనుకుంటున్నాను. రమేష్ నాయుడు గారు అంటేనే మెలోడీకి మారు పేరు అంటారు అప్పట్లో. వారి దగ్గర నుంచి ఇటువంటి ఒక సూపర్ డూపర్ హిట్. నువ్వు పాడింది డబల్ క్లాసు సింగిల్ క్లాసు. ఒక గమ్మత్తైన ప్రయోగాన్ని తీసుకొని మొట్టమొదటిసారిగా పాడటం అనేది చాలా గొప్ప ప్రయత్నం. మాస్ ముసుగు వేసుకున్న క్లాస్ సాంగ్ అది. హోటల్లోకి వెళ్ళి బ్రహ్మాండంగా టిఫిన్ చేశాయంట ఒకడు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి కోన ఎర్రవేసి అంటే దాంతో కాఫీకి టిఫిన్ అంటే దోశ గీసి అన్ని తినేసాడు. చూస్తే పర్సు లేదు. నాగమల్లి కోనలోన నట్టింది లేడి. మనో గారి విశ్లేషణతో ఏకీభవించక తప్పట్లేదు. కళాకారుల జీవితం చరితార్థం, బ్రతుక్కి ఒక గుర్తింపు, మరణానికి కూడా ఒక గౌరవం లభించే పాట. తస్లీం ఎలా పాడాలని కోరుకుంటున్నానో అలాగే పాడాం. ఇంత ట్రాన్స్ అక్కడి నుంచి ఎక్కడ దొరక ఎంత సేవ చేసి ఉంటారు మనకి ఆ మహానుభావులు. వేళ్ళు ఎంత లోతుగా పాతుకొని పోయి ఉంటేనే శాఖలు అంత విస్తరిస్తాయి. ఈ యొక్క అనుభూతి మీరు కూడా పొందటం ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ముద్దిచ్చి చినుకు ముత్యమైపోతుంటే మొత్తానికి వీళ్ళు ఎవరు చేయలేని పని నువ్వు చేసావో. పాత పాటల్లో ఒక మాస్ పట్టుకున్నావు. ఆకుచాటు పిందె తడిసే ఒక టచ్ ఉంది అక్కడ. ఆకుచాటు ఆకుచాటు. సో చిన్న చిన్న మైన్యూట్ ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్. సరసకు చలి చలిరా ఎలా విడిచి బ్రతకలే పిల్లారా. ప్రతి ప్రయత్నంలోనూ నిజాయితీ అలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. క్లాసు మాస్ అనేది మనం సంగీత పరంగా అంటే కూడా సాహిత్య పరంగా కూడా చూసుకోవాలి. జగాన ఓడిపోని ధీరుడబడో అన్నారు. మొత్తం మాస్ వచ్చేసింది అందులో.
బ్లెండ్ బ్యూటిఫుల్గా తీసుకొచ్చావు, చాలా బాగా పాడావు. సొగసు చూడతరమా మళ్ళీ ఒకసారి నీలోని ప్రతిభను ఈ పాటల ద్వారా నిరూపించావు. పానుపు వేసి ఉన్నది వాకిలి తీసి ఉన్నది చాలా మార్పు వచ్చింది నీలో. పాడే విధానం మనపైన మనకు ఆ నమ్మకం కలిగితే పెరిగితేనే ఆ మార్పు సహజంగా వస్తుంది. మొన్న చిగురేసనే క్లాస్ మాస్ కేటగిరీలో 2 ఇళయరాజా గారి పాటలే ఎంపిక చేసుకోవడం ఒక విచిత్రం. రోజాలో లేత గాయకుడిగా నాకు భిక్ష పెట్టిన మహానుభావుడు. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల జలక్స్ ఉంటాయి తెలియకుండా అస్సలు మేడం ఈశ్వర్ గారు పాడేవి, అది చాలా బాగా గమనించి పాడావు నువ్వు. ఓకే యా యా ఒక పాట బాహాటం, ఇంకొక పాట ఆరాటం. అసలేం గుర్తుకు రాదు నా కన్నుల ముందును రెండిట్లోనూ మొహమాటం లేకుండా పాడారు. నువ్వు దూరమైతే బతకగలనా దూరమైతే బతక, అది ఫుల్ ఫ్లో రావాలి, అది ఒరిజినల్ నోట్. ఇంకొంచెం జీవరహితంగా అనిపించింది. దాంట్లో ఉండాల్సిన జీవం కూడా ఇందులో పెట్టి చాలా అద్భుతంగా రమించి పాడారు. విశ్వసుందరి మణులే వచ్చి నీ పాద పూజ చేస్తారే. ఫస్ట్ సాంగ్ కి దీనికి నీలో ఉన్న ప్యాషన్ కనపడింది. ఏమి చేయమందువే అబ్బబ్బబ్బబ్బబ్బ. నింపేశావు మొత్తం అసలు ప్రాణం అంతా. మౌనమా మౌనమందువే. ఈ 8 మందిలో లీస్ట్ మార్క్స్ ఉన్నాయో వాళ్ళు ఇద్దరు ఈ కాంపిటీషన్ నుంచి నిష్క్రమిస్తారు. ఏం జరుగుతుంది, ఎవరు ఎటు వెళ్తారన్న దాని గురించి మాత్రం చాలా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది ఈసారి మాత్రం.